హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ చూస్తే రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి సంబంధించి 2013లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫ్రీ అండ్ కాంపిటెంట్ లీగల్ సర్వీసెస్ ఫర్ ద వీకర్ సెక్షన్స్ అందిస్తుంది. ఆర్టికల్ నెంబర్ 39 ఏ ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి మాట్లాడతాము. అలాగే స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి కొన్ని గైడ్లైన్స్ ఇస్తుంది అనమాట లీగల్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి వన్ క్యాండిడేట్ మల్టిపుల్ కాన్స్టిట్యుయెన్సీస్. సాధారణంగా బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా 1-1 చెప్తూ ఉంటుంది, కానీ 1 మల్టిపుల్ అనేటటువంటి దాన్ని ఎందుకు మార్చట్లేదు? దేశంలో ప్రతిదీ కూడా 1 నేషన్ 1 రేషన్ కార్డ్ సో ఇలాంటివి వచ్చినాయి కదా, అట్లాగనే 1 క్యాండిడేట్ 1 ఎలక్షన్ లేదా 1 క్యాండిడేట్ 1 కాన్స్టిట్యుయెన్సీ అని ఎందుకు రావట్లేదు? అంటే మిగతావన్నీ ప్రజలకు సంబంధించినవి, ఇది ప్రభుత్వానికి ఇది రాజకీయ నాయకులకు సంబంధించింది కాబట్టి. అంటే అసలు ఏంటి కాన్సెప్ట్ అని చూస్తే, ఒక పర్సన్ మల్టిపుల్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే రాజకీయాలలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి 2 నియోజకవర్గాల్లో ఏకకాలంలో పోటీ చేయొచ్చు. ఉదాహరణకి మోడీ గారు గుజరాత్లోని పోటీ చేశారు, వారణాసిలోని పోటీ చేశారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు 2 కాన్స్టిట్యుయెన్సీస్లో పోటీ చేశారు. ఆ ముందుసారి ఎలక్షన్స్లో గాజువాకలో పోటీ చేశారు, అలాగే అక్కడ ఉన్నటువంటి భీమవరంలో పోటీ చేశారు. సో ఇలా సాధారణంగా 2 కాన్స్టిట్యుయెన్సీస్ పోటీ చేస్తుంటారు. చిరంజీవి గారు గతంలో కూడా తిరుపతిలో పోటీ చేశారు, మరొక చోట పోటీ చేశారు. సో ఇలా 2 కాన్స్టిట్యుయెన్సీస్లో పోటీ చేయడం వల్ల డబ్బు నష్టం, అలాగే ప్రజలకు ఆ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ మీద ఉన్నటువంటి ఎలక్షన్స్ మీద ఉన్న రెస్పెక్ట్ కూడా పోతుంది. ఎందుకంటే రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అంశాల ప్రకారం ఒక వ్యక్తి 2 నియోజకవర్గాల్లో కనుక పోటీ చేసి రెండిట్లోని గెలిస్తే ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాలి, కానీ తర్వాత దానికి బై ఎలక్షన్స్ పెట్టాలి. సో ఖర్చు అవుతుంది. అలాగే ప్రజలు ఆ వ్యక్తిని చూసి ఓటేశారు కాబట్టి రెండోసారి ఓటు వేయడానికి వాళ్ళకి చిరాకు రావచ్చు. ఒకసారి ఓటు వేయడమే జనరల్గా జనాలకి చాలా కష్టతరమైనటువంటి విషయం. అలాంటిది మల్టిపుల్ టైమ్స్ ఓటేయమంటే అది ఇంకా ఇబ్బందికరమైనటువంటి విషయం కదా. సో ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఒక కాన్సెప్ట్ వచ్చింది. అదేంటంటే 1 క్యాండిడేట్ మల్టిపుల్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే ఏంటి? ఒక వ్యక్తి అనేక నియోజకవర్గాల్లో పోటీ చేయాలనేటటువంటి అంశాన్ని మార్చాలి. దీనికి సంబంధించి పార్లమెంట్లో ఇటీవల ఒక బిల్లు, అలాగే దానితో పాటుగా కొన్ని అంశాలు కూడా డిస్కషన్స్ వచ్చాయి. ముఖ్యంగా 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్ అనేటటువంటి దాన్ని పెట్టారు. ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే ఏంటి? అసెంబ్లీకు అలాగే పార్లమెంట్కి ఒకేసారి ఏకకాలంలో ఎన్నికలు జరపాలనేది. అఫ్కోర్స్ అందులో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఎందుకు అంటే సాధారణంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక అనేటటువంటిది సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు. కొన్ని అసాధారణ పరిస్థితులు వస్తాయి. ఏంటంటే మెజారిటీ లేకపోవడం, ప్రభుత్వం మధ్యలో కూలిపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము బై ఎలక్షన్స్ పెట్టేటటువంటి పరిస్థితులు వస్తాయి. అయితే అటువంటి సందర్భాలు రాకుండా ఇప్పుడు దేశం మొత్తం కూడా ఒకే కాలంలో ఏకకాలంలో ఒకేసారి ఎలక్షన్స్ పెట్టాలనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. మరి అది మాట్లాడినప్పుడు ఈ పర్టికులర్ డిస్కషన్ అనేది ఇంటెన్సిఫై అయినప్పుడు ఎలక్టోరల్ రిఫార్మ్స్లో భాగంగా ఒక వ్యక్తి అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక కాన్స్టిట్యుయెన్సీలో మాత్రమే పోటీ చేయాలనేటటువంటి అంశాన్ని ఎందుకు పెట్టట్లేదు? అంటే ప్రజలకు మంచి జరిగేటటువంటి అంశాలు ప్రజలకు సంబంధించినవి అయితేనే ప్రభుత్వాలు చేస్తాయి తప్ప రాజకీయ నాయకులకు ఇబ్బంది కలిగించే విషయాలు అయితే చేయవా అనేటటువంటి ఒక మీమాంస, ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది. సో ఇందులో భాగంగా మీరు చూస్తే 1 క్యాండిడేట్ మల్టిపుల్ ఎలక్షన్స్ అనేటటువంటి ప్రాక్టీస్ ఏదైతే ఉందో గతంలో లేదు, కానీ తర్వాత కాలంలో దీన్ని తీసుకొచ్చారు. ఇది చట్టం ద్వారా పర్మిసిబులే. అంటే ఒక వ్యక్తి ఒకేసారి 2 కాన్స్టిట్యుయెన్సీస్లో పోటీ చేయొచ్చు, కానీ పరిపాలనకు సంబంధించి ఇది అనేక ఇబ్బందులు అనేటటువంటి వాటిని పట్టుకొస్తుంది. ముఖ్యంగా మల్టిపుల్ సీట్స్ ఎవరైతే మల్టిపుల్ సీట్ నుంచి కంటెస్ట్ చేస్తారో వీళ్ళు ఓటర్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక కాన్స్టిట్యుయెన్సీస్లో గెలిచి మళ్ళా దానికి రాజీనామా చేసి బై ఎలక్షన్స్లో వేరే వ్యక్తిని పెట్టారనుకోండి, ఓటర్కి కాన్ఫిడెన్స్ పోతుంది ఎన్నికల మీద, అలాగే వ్యక్తి మీద కూడా. సో ఈ డిస్కషన్స్లోంచే ఈ 1 నేషన్ 1 ఎలక్షన్లో భాగంగా 1 క్యాండిడేట్ మల్టిపుల్ ఎలక్షన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అసలు దీనికి ఎలా ఉంది ప్రొవిజన్స్ అని చూస్తే, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం 1996 ముందు నో రెస్ట్రిక్షన్స్ ఆన్ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఏ క్యాండిడేట్ కుడ్ కంటెక్స్ట్ అంటే ఏంటి? ఒక వ్యక్తి 3-4 నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేయొచ్చు, కానీ గెలిచిన తర్వాత ఏదో ఒక నియోజకవర్గాన్ని ఉంచుకోవాలి. కానీ దీన్ని సెక్షన్ 33 క్లాజ్ 7 ప్రకారం 1996 తర్వాత కేవలం 2 కాన్స్టిట్యుయెన్సీస్కి అంటే ఒక వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు లేదా ప్రతినిధి ఎవరైతే ఉన్నారో వాళ్ళు
గరిష్టంగా మ్యాక్సిమం 2 కాన్స్టిట్యున్సీస్ 2 నియోజకవర్గాల నుండి పోటీ చేయాలి అనే నిబంధనను తీసుకొచ్చారు. అలాగే రెసిగ్నేషన్ రిక్వైర్మెంట్ కూడా ఏంటి, 2 కాన్స్టిట్యున్సీస్ నుంచి 2 గెలిస్తే ఏదో ఒకటి వదిలేసేయాలి. దానికి ఒక ప్రిస్క్రైబ్డ్ టైం లిమిట్ ఉంటుంది. ఒకవేళ కనుక అది చేయకపోతే ఆటోమేటిక్గా సీటు ఏదైతే తక్కువ కాలం ఉందో అది వేకెట్ అవుతుంది. అలాగే బై ఎలక్షన్స్ కూడా 151A ప్రకారం ఆయన రిజైన్ చేసిన తర్వాత 6 నెలల్లో మళ్ళీ దానికి బై ఎలక్షన్స్ అనేటటువంటి ఉప ఎన్నికలు అనేటటువంటివి జరపాలి. సో ఎంత డబ్బు ఖర్చు, ప్రజలకు ఎంత ఇబ్బంది. సో దీనికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కనుక చూస్తే ఆర్టికల్ 101 వేకేషన్ ఆఫ్ సీట్స్, డిస్క్వాలిఫికేషన్స్, డ్యూయల్ మెంబర్షిప్స్ గురించి చెప్తుంది. అలాగే ఆర్టికల్ 101 క్లాజ్ 1 ఏ పర్సన్ కెనాట్ బి ఏ మెంబర్ ఆఫ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఏ లా ప్రొవైడ్ ఫర్ వేకేటింగ్ సీట్ ఇఫ్ ఎలక్టెడ్ టు బోత్. అంటే 2 నియోజకవర్గాల్లోనూ గెలిచినటువంటి వ్యక్తి పార్లమెంట్లో మెంబర్ అవ్వలేడు, ఏదో ఒక దానికి రాజీనామా చేయాలి. అలాగే 101 క్లాజ్ 2 ప్రకారం ఏ పర్సన్ కెనాట్ బి ఏ మెంబర్ ఆఫ్ బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. అంటే ఒక వ్యక్తి ఎంపీగాను పోటీ చేసి ఎమ్మెల్యేగాను పోటీ చేసి రెండింటికి గెలిచాడు అనుకోండి, ఏదో ఒకటి మాత్రమే ఉంచుకోవాలా, రెసిగ్నేషన్ చేయాలా. ఒకవేళ చేయకపోతే స్టేట్ సీట్ ఉంటుంది, పార్లమెంట్ సీటు వేకెట్ అవుతుంది అనమాట. అలాగే ప్రొహిబిషన్ ఆఫ్ సైమల్టేనియస్ మెంబర్షిప్ రూల్స్. ఇదేం చెప్తుందంటే ఒక వ్యక్తి ఒకేసారి పార్లమెంట్లోని రాష్ట్ర అసెంబ్లీలోని ఒకేసారి సభ్యునిగా ఉండలేడు. మరి ఇంత క్లియర్ కట్గా రూల్స్ ఉన్నప్పుడు రాజ్యాంగంలో ఒక వ్యక్తిని ఒక కాన్స్టిట్యున్సీ ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే అయిపోద్ది కదా. ఎందుకు 2 నియోజకవర్గాలు ఇచ్చి ఆ వ్యక్తికి ఎక్స్ట్రా మైలేజ్ ఇస్తున్నారు? అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకొక ఎక్స్ అనే పర్సన్ కావచ్చు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ విత్ ఎనీ పాలిటీషియన్. బట్ రాజకీయ నాయకులకి ఎందుకు ఇటువంటి సౌలభ్యాన్ని కలిగిస్తున్నారు? చాయిస్ ఎందుకు ఇస్తున్నారు? అందరికీ ఇవ్వాలి ఎప్పుడు చాయిస్, వై ఓన్లీ 1 పర్సన్? కానీ రాజకీయ కారణాల వల్ల ఆ పార్టీ చేతిలో ఆ అధికారం ఉంటుంది కాబట్టి బీఫామ్ ఇచ్చేటటువంటిది సాధారణంగా జనాలు ఏం చేస్తారంటే ఈ మ్యాక్సిమం 2 సీట్స్ అనేటటువంటి దాన్ని ఫాలో అవుతూ ఉంటారు, ఎవరో ఒకరికే ఇస్తూ ఉంటారు. బట్ ఇక్కడ క్లియర్గా మనకి రాజ్యాంగం ఒక వ్యక్తి ఒక పార్లమెంటు లేదా అసెంబ్లీ దేనికో ఒక్కదానికే సభ్యత్వం వహించగలడు అని తెలిసిన తర్వాత మల్టిపుల్ కాన్స్టిట్యున్సీస్లో పోటీ చేసేటటువంటి హక్కుని ఎందుకు కల్పిస్తున్నారు? ఇది ప్రశ్న. అలాగే దీనికి సంబంధించి కొన్ని ఛాలెంజెస్ కూడా మీరు చూస్తే ఇట్ ఫేవర్స్ రూలింగ్ పార్టీ. ఎందుకు? రూలింగ్ పార్టీకి రాష్ట్ర తాలూకా వనరులు వాడుకోవచ్చు, దీనివల్ల అన్ఫెయిర్ అడ్వాంటేజ్ ఉంటుంది బై ఎలక్షన్స్లో. సో ఆ సీటుని మళ్ళీ ఆ పార్టీయే గెలుస్తుంది. ఉదాహరణకి మోడీ గారు ఉన్నారు, సో ఈయన గుజరాత్లోని గెలిచారు, వారణాసిలోని గెలిచారు. ఇప్పుడు ఒకదానికి రాజీనామా చేశారనుకోండి, మళ్ళీ అక్కడ ఆయన ఎవరైతే ప్రాక్సీని పెడతారో ఆయన గెలుస్తారు. అలా కాకుండా ఓవరాల్గా ఎలక్షన్స్ జరిగేటప్పుడు పెట్టుండి ఉంటే వేరే వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంది కదా, అదొక అంశం. అలాగే ఫినాన్షియల్ స్ట్రెయిన్, అంటే మల్టిపుల్ సీట్స్ ఎవరైతే విన్ అయ్యారో మళ్ళీ ఏమవుతుంది, వాళ్ళకి బై ఎలక్షన్స్ పెట్టాలా. ఇలా 2024 లోక్సభ ఎలక్షన్స్కి 6,931 కోట్లు ఖర్చు పెడితే దాని తర్వాత మళ్ళీ వచ్చిన ఉప ఎన్నికలకు 130 కోట్లు ఖర్చు అయింది. ఇది ఎవరి డబ్బులు? ఇవి ట్యాక్స్ పేయర్స్ మనీయే కదా. సో ఇది మనందరం కూడా కష్టపడి పన్నులు కట్టేటటువంటి సొమ్మే కదా. సో జనాల సొమ్ముని ఇట్లా దుర్వినియోగం చేసేటటువంటి ఒక ప్రొవిజన్ ఎందుకు? ఇది మరొక ప్రశ్న. అలాగే పొలిటికల్ పార్టీస్ దాదాపుగా 1,35,000 కోట్లు ఖర్చు పెడుతున్నాయంట. సో దీనికి ఫినాన్షియల్ ట్రాన్స్పరెన్సీ, అన్అకౌంటబిలిటీ అకౌంటబిలిటీ ఏముండదు. రాజకీయ నాయకులు ఖర్చు పెట్టేటటువంటి సొమ్ము అంతా నల్లధనమే. అందుకే ఎవరైనా పట్టుకున్నారనుకోండి ఎవడు దాన్ని క్లెయిమ్ చేసుకోడు. సో కాబట్టి ఇవి పెరుగుతున్నాయి. అలాగే డిఫీటెడ్ కాంటెక్స్ట్ మస్ట్ రీకంటెస్ట్ విత్ ఇన్ మంత్స్ యాడింగ్ స్ట్రెయిన్ ఆన్ పార్టీ రిసోర్సెస్. అంటే ఓడిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు మళ్ళా అక్కడ ఆ పర్టికులర్ మల్టిపుల్ కాన్స్టిట్యున్సీస్లో ఎవరైతే చేస్తారో మళ్ళీ ఎలక్షన్లో కంటెస్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు గుజరాత్లో ఉన్నారు మోడీ గారు, వారణాసిలో ఉన్నారు కదా. ఇప్పుడు ఈయన ఇక్కడ గెలిచాడు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ బీజేపీ పార్టీ గెలిచింది, ఇక్కడ బీజేపీ పార్టీ గెలిచింది. ఈయన దీనికి రాజీనామా చేశాడు అనుకోండి, ఇక్కడ ఎవరో కాంగ్రెస్ అభ్యర్థి ఉంటాడా, ఈయన ఆల్రెడీ ఓడిపోయాడా, ఈయన ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే రెండోసారి కంటెస్ట్ చేయాలా, మళ్ళీ ఆయనకి డబ్బు ఖర్చేనా, మళ్ళీ ఓడిపోయాడు అనుకోండి, మూలిగా నక్క మీద ఎలక్కాయబడినట్టు ఉంటుంది. 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాను అన్నట్టు. ఇది ఎంత ఫిజికల్ అండ్ మెంటల్ అండ్ ఫినాన్షియల్ స్ట్రెయిన్ ఇది. సో కాబట్టి ఈ ప్రొవిజన్ని తొలగించాలి అని చాలాసార్లు మన సోషల్ మీడియాలో అలాగే సమ్ పొలిటికల్ మంచి పాపులర్ ఫిగర్స్ ఎవరైతే పాలిటిక్స్లో ఉంటారో వీళ్ళు చాలాసార్లు అభ్యర్థనలు చేశారు. బట్ ప్రభుత్వం దీన్ని పెడచమని పెడుతుంది. అలాగే పారాచూట్ క్యాండిడేట్సీ, అంటే క్యాండిడేట్స్ విత్ లిటిల్ లోకల్ కలెక్షన్ కంటెస్ట్ ఎలక్షన్ సైడ్ లైన్ గ్రాస్ రూట్ రేడర్స్. ఇలాంటప్పుడు ఏమవుతాయంటే బేసికల్గా ఇప్పుడు
మనకి ఇందాక చెప్పినట్టుగానే మోడీ గారు వారణాసిలోని గెలిచారు, గుజరాత్లోని గెలిచారు, ఇది ఉంచుకున్నారు, ఈ సీట్ని రాజీనామా చేశారు అనుకోండి. ఆ లోకల్ కనెక్షన్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రాక్సీగా నిలబెడతారు ఇక్కడ. సో నిజంగా గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసినటువంటి వ్యక్తులు ఎలక్షన్స్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉండదు. దీనివల్ల పార్టీస్లో డిస్సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ డిస్రప్షన్స్, ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ వస్తే ఏమవుతుంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుందా. సో రిపీటెడ్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎప్పుడైతే వచ్చిందో గవర్నమెంట్ పాలసీస్ అడ్మినిస్ట్రేటివ్ రీసోర్సెస్ మీద విపరీతమైనటువంటి స్ట్రెయిన్ పడుతుంది. అలాగే ఓటర్ ట్రస్ట్, సాధారణంగా ఏమవుతుంది, ఓటర్ ప్రియారిటైజ్ చేసుకొని సాధారణంగా ఓట్లు వేస్తారు. అలాగే ఎలక్షన్స్ కూడా షుడ్ ప్రియారిటైజ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఎలక్షన్స్ చేయాలి. కానీ ఒకే క్యాండిడేట్ మల్టిపుల్ కాన్స్టిట్యుయెన్సీస్లో నిలబడడం వల్ల పొలిటికల్ గెయిన్స్ అనేటటువంటివి మారిపోతాయి, షిఫ్ట్ అవుతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది, జవాబుదారీతనం తగ్గుతోంది, ప్రజలను ఉద్దేశించి లీడర్ సెంట్రిక్ పాలిటిక్స్ పెరుగుతాయి. అంటే ఒక వ్యక్తిని రాజకీయాల్లో దేవుడిగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ అన్ని దిక్కుమాల కాన్సెప్ట్ మన దేశంలోనే ఉంటాయి. సినిమా హీరోలు కాళ్ళ మీద పడిపోవడాలు, రాజకీయ నాయకులు కాళ్ళ మీద పడిపోవడాలు. ఎందుకు కాళ్ళ మీద పడడం ఎందుకు, వాళ్ళు నచ్చారు, మీరు వాళ్ళని అడ్మైర్ చేయండి, వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలు మన జీవితంలో అన్వయించుకునేలా ప్రయత్నించండి. అంతే తప్ప వాళ్ళ కాళ్ళ మీద పడితే మనకే వస్తుంది, నడు నొప్పి తప్ప. సో కాబట్టి అట్లానే ఉంటుంది. కాబట్టి డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో దాని విలువలు తగ్గుతాయి ఇలా వన్ కాన్స్టిట్యుయెన్సీ మల్టిపుల్ ఎలక్షన్స్ పెట్టడం వల్ల. సో దీనికి సంబంధించి ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ అని కూడా కొంతమంది చెప్తారు. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో ఓటర్స్ ఆల్రెడీ ఒక పార్టీని ఒక్కసారి చూస్ చేసుకున్నారు, మళ్ళీ అది వద్దని సెకండ్ టైం బై ఎలక్షన్స్ పెడుతున్నారు. అంటే ముందుసారి ఓటర్స్ ఇచ్చినటువంటి వాళ్ళ తాలూకా డెసిషన్ని డెమోక్రసీ గౌరవించినట్టే కదా. బై ఎలక్షన్స్ పెడితే ఊరికినే బై ఎలక్షన్స్, లేదా అక్కడ ఉన్న పర్సన్ ఎవరన్నా చనిపోయారు అనుకోండి, వేరే సంగతి, అదేం చేయలేం, కాలానుతీతంగా జరుగుతూ ఉంటుంది అది. అలా కాకుండా ఊరికినే కావాలని బై ఎలక్షన్స్ తీసుకొస్తే అది ఏ రకంగా కరెక్ట్. సో ఇవి ఒకటి ఉంటాయి. ప్రపంచంలో ఇలాంటి ప్రాక్టీసెస్ చూస్తే ఆస్ట్రేలియాలో సిట్టింగ్ లెజిస్లేటరు నెక్స్ట్ ఎలక్షన్కి పోయేటప్పుడు రిజైన్ చేయాలి. యూకే గతంలో ఇలాగా ఒక వ్యక్తి మల్టిపుల్ కాన్స్టిట్యుయెన్సీస్లో పోటీ చేసే అవకాశం ఉండేది, ఇప్పుడు తీసేశారు. చాలా వరకు ఐరోపా దేశాలు వీటిని తీసేశాయి. ఇటలీలో ఒక వ్యక్తి సెనేట్కి, ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్కి, మన పార్లమెంటు అలాగే అసెంబ్లీ లాగా కంటెస్ట్ చేయడానికి కుదరదు. కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ మన మాదిరిగానే ఏ రకంగా ఇండియాలో ఫాలో అవుతున్నామో అదే రూల్స్ ఫాలో అవుతున్నాయి. వీళ్ళని ఎప్పుడూ మనము స్ఫూర్తిగా తీసుకోం కాబట్టి, పై దేశాలని స్ఫూర్తిగా తీసుకుంటాం కాబట్టి, సో దాన్నే మనం ఇక్కడ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎలక్టోరల్ రిఫార్మ్స్ భారతదేశంలో కనుక మనం చూస్తే, భారతదేశంలో 1996 ముందు వచ్చిన ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఒకసారి మనం చూద్దాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటటువంటిది 1969లో వచ్చింది. ఇది పొలిటికల్ పార్టీస్ని రెగ్యులేట్ చేయడానికి, క్యాండిడేట్స్ని ఎలక్షన్స్ టైంలో రెగ్యులేట్ చేయడానికి. అలాగే 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 21 సంవత్సరాల ఓటు హక్కు 18 సంవత్సరాలకు మార్చాం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు 1989లో తీసుకొచ్చారు. అలాగే ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అనేటటువంటిది, ఎలక్టోరల్ ఓటర్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అనేటటువంటిది ఈపీఐసి 1993లో వచ్చింది. ఎలక్షన్ కమిషన్ని మల్టీ మెంబర్ బాడీ చేసింది 1993లో మల్టీ మెంబర్ బాడీ చేసాం. అలాగే ఏదైనా బై ఎలక్షన్స్కి 6 నెలలు టైం లిమిట్ ఇచ్చేటటువంటి దీన్ని తీసుకొచ్చింది 1996 తర్వాత తీసుకొచ్చాం. అలాగే డిస్క్వాలిఫికేషన్, ఇన్సల్టింగ్ నేషనల్ ఆనర్స్ యాక్ట్, అంటే జాతీయ స్థాయిలో ఏవైనా జాతీయ జెండాని కానీ నేషనల్ యాంథమ్ని కానీ కించపరిచేటటువంటి విధంగా ఎవరైనా ప్రజాప్రతినిధులు ఉంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అలాగే ఎలక్టోరల్ రిఫార్మ్స్ 1996 తర్వాత ప్రాక్సీ ఓటింగ్ త్రూ ప్రాక్సీ 2003లో వచ్చింది. టైమ్ ఆన్ ఎలక్ట్రానిక్ మీడియా 2003లో వచ్చింది. అలాగే బ్రెయిలీ ఫీచర్స్, ఎవరైనా గుడ్డి వాళ్ళు ఉంటే వాళ్ళకి వితౌట్ అటెండెంట్తో ఓటేయడానికి 2004లో ఈ యొక్క దీన్ని తీసుకొచ్చారు. అలాగే ఓటింగ్ రైట్స్ టు ఇండియన్ సిటిజన్స్ లివింగ్ అబ్రాడ్, లివింగ్ ఇండియా సంతతికి చెంది బయట జీవిస్తున్నటువంటి వ్యక్తులు 2010లో తీసుకొచ్చాం. ఆన్లైన్ ఎన్రోల్మెంట్ 2013లో తీసుకొచ్చాం. నోటా 2014లో, వీవీప్యాట్ 2013. అలాగే బ్యాలెట్ పేపర్స్ వీటి మీద కూడా ఫోటోలు పెట్టేటటువంటి కార్యక్రమం 2015. ఎలక్టోరల్ బాండ్స్ 2017. సో ఇలా మనం అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాం. దీనికి సంబంధించి కొన్ని కమిటీలు కూడా వచ్చాయి. తార్కుందే కమిటీ గతంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. 1974లో టోటల్ రెవల్యూషన్, ఒక రకంగా జయప్రకాష్ నారాయణన్ గారి మూమెంట్ తర్వాత. దినేష్ గోస్వామి కమిటీ 1990, ఎక్కువగా ఎలక్టోరల్ రిఫార్మ్స్ చేసినటువంటి కమిటీస్ ఇవి. దినేష్ గోస్వామి, ఓహ్రా, అలాగే ఇంద్రజిత్ కుమ్టా కమిటీ తర్వాత వచ్చింది అనుకోండి. స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ అది జరగలేదు. బట్ దినేష్ గోస్వామి, ఓహ్రా కమిటీస్ మాత్రం చాలా వరకు చేశాం. అలాగే సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్కి సంబంధించి 2007. అలాగే టాంకా కమిటీ 2010. సో ఇలా మనం అనేక ఎలక్టోరల్ రిఫార్మ్స్ భారతదేశంలో తీసుకొచ్చి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి మూలం అనేటటువంటి అంశాన్ని ప్రతి క్షణం చెప్తూ ఉంటాం. అని ప్రజలు కూడా దాన్ని గౌరవిస్తున్నారు. ఇట్స్ అ వెరీ హ్యాపీ థింగ్ ఫర్ ద డెమోక్రసీ.
సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి మార్చాం వయసుని ఆల్రెడీ చెప్పాను, ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఒక అభ్యర్థి బహుళ నియోజకవర్గాలు అనే పద్ధతి భారతదేశంలో ఎన్నికల నిష్పాక్షికత, ఆర్థిక పారదర్శకత, ఓటర్ల విశ్వాసాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది 200 పదాల్లో రాయండి. సో ఇలాంటి క్వశ్చన్సే డైనమిక్గా ప్రతిసారి ఎగ్జామ్లో వస్తున్నాయి కాబట్టి మీరు రాస్తే అలవాటు అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ రీడ్ మోర్ యూ గెట్ నాలెడ్జ్ ఆర్ యూ గెట్ విజ్డమ్. ఇఫ్ యూ ప్రాక్టీస్ రైటింగ్ యూ గెట్ క్లారిటీ. క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. సో థ్యాంక్ యూ. మళ్ళీ మనం రేపటి సెషన్లో కలుద్దాం.